హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం. ముందుగా రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే తెలంగాణకు పెట్టుబడులు రాబట్టడంలో భాగంగా అమెరికా పర్యటనకు వెళ్ళిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఐటీ మంత్రి శ్రీధర్ బాబుల బృందం, అదేవిధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇతర అధికారులు వెళ్ళి ఏవైతే పెట్టుబడులు పెడతా ఉన్నారని చెప్పి ప్రకటిస్తున్న కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి వివాదాస్పదంగా మారినాయి. ఒకవైపు 2 నెలలు 3 నెలల కింద రిజిస్టర్ అయ్యి, మరోవైపు 17 రోజుల క్రితం రిజిస్టర్ అయిన కంపెనీలకు 839 కోట్లు, అదేవిధంగా 1000 కోట్ల పెట్టుబడులు పెడతాయని చెప్పి వాటి వార్షిక ఆదాయం 10 లక్షల మించి లేకున్నా కూడా, వాటి మూలధనమే 10 లక్షల మించి లేకున్నా కూడా 1000 కోట్ల పెట్టుబడి పెడతామన్న వెనుక మరి భారీ కుట్ర దాగి ఉన్నదని చెప్పి ఏదైతే రేవంత్ రెడ్డి మరి ఆయన బంధువులే వివిధ కంపెనీలను ఏర్పాటు చేసుకొని వాటిని అమెరికాలో వెళ్ళి అమెరికా నుంచి మరి పెట్టుబడుల పెడుతున్నట్టుగా చూపిస్తూ మరి బ్లాక్ మనీని వైట్ మనీగా తయారు చేసుకునే కుట్ర ఇందులో దాగి ఉన్నదని చెప్పి ఒకవైపు ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తుండగా, మరోవైపు అసలు వాటికి మరి మూలధనమే లేని 1000 కోట్ల పెట్టుబడి ఏ విధంగా పెడతారు అంటే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీల కోసమా, లేదంటే మరి ఇక్కడ ప్రభుత్వ భూముల కోసమా, లేదంటే మరి ఇదైతే ఈ ప్రభుత్వం ద్వారా మరి ఏదైతే వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఈ ప్రభుత్వంలో మరి అనధికారిక వ్యక్తులుగా ఉండి ఏదైతే రేవంత్ రెడ్డి సోదరులు ఇక్కడ పెత్తనం చేస్తున్నారు, రియల్టర్ల దగ్గర నుంచి, అదేవిధంగా వివిధ పారిశ్రామిక వర్గాల నుంచి మరి ఇక్కడ డబ్బులు వసూలు చేస్తున్నారో అన్నింటినీ కూడా పెట్టుబడులుగా పెట్టి వైట్ వన్గా మార్చే కుట్ర జరుగుతూ ఉన్నదని చెప్పి ఒకవైపు బాలకృష్ణ అయితేంది, మన్ని క్రిషాంక్ అయితేంది ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారు. ఇకపోతే మన ప్యారిస్ ఒలింపిక్స్లో భారత రెజ్లర్ పథకం ఖాయమనుకున్న సమయంలో మరి అనూహ్య రీతిలో కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువ ఉన్నదని చెప్పి మరి అక్కడ డిస్క్వాలిఫై అయిన విషయం ఇక్కడ ప్రభుత్వం ఏదైతే యావత్ భారతదేశాన్ని విస్మయానికి గురి చేసింది. 50 కిలోల విభాగంలో పోటీకి దిగిన మరి ఎవరైతే ఫాగట్ ఉన్నదో వినేష్ ఫాగట్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా స్వర్ణమో లేదంటే రజతమో ఖాయమనుకున్న సమయంలో అనూహ్యంగా ఫైనల్ నుంచి మరి ఇక్కడ డిస్క్వాలిఫై అయింది. కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువ ఉన్నదని మరి ఆమెను డిస్క్వాలిఫై చేయడంతో యావత్ భారతదేశం కూడా విస్మయానికి గురైంది. మరోవైపు ప్రధాని ఆమెకు అండగా నిలిచి ఎక్స్లో పోస్ట్ చేసిండు, మీరు ఛాంపియన్లకే ఛాంపియన్, మీరు ఏ విధంగా కూడా మరి మనస్తాపం చెందవద్దని చెప్పి ఆమెకు బాసడగా నిలిచిన అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే ఏదైతే లోకల్ మరి తెలంగాణ విద్యార్థులకు అంటే తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా జియో 33 రిలీజ్ చేసిరని, దానితోటి తెలంగాణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతూ ఉన్నదని దాన్ని పునఃసమీక్షించాలని చెప్పి హరీష్ రావు నిన్న రోజున డిమాండ్ చేసిన అంశాన్ని కూడా మనం ప్రధానంగా గమనించవచ్చు. ఇక వార్తా కథనాల విషయానికి వస్తే ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రికలో భారత్కు బరువైన బాధ, భారత స్టార్ రెజ్లర్పై అనర్హత వేటు, 100 గ్రాముల బరువు తేడాతో ఫైనల్కు దూరం, అనూహ్యంగా ముగిసిన ఫొగాట్ పథక పోరాటం, ఐఓసీ నిర్ణయంతో నివ్వెరపోయిన క్రీడాలోకం, వినేష్ ఫొగాట్కు దేశవ్యాప్తంగా వెలువెత్తిన మద్దతు అని చెప్పి మరి అనూహ్యంగా ఫైనల్కు చేరుకున్న మరి వినేష్ ఫొగాట్ మరి పథకం ఖాయమైంది, ఆల్రెడీ ఫైనల్ చేరింది. ఫైనల్లో గెలిస్తే స్వర్ణమో మరి ఓడితే రజతమో వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా మరి ఆమెను బరువు తూచే కార్యక్రమంలో ఫైనల్కు ముందు బరువు తూచే కార్యక్రమంలో భాగంగా మరి ఆమె 100 గ్రాములు ఎక్కువగా ఉన్నదని చెప్పి ఆమెను పథకాల పట్టిక నుంచి, అదేవిధంగా ఏదైతే పోరు నుంచి మరి తప్పించిన పరిస్థితి. దీంతో మరి యావత్ క్రీడాలోకం కూడా నివ్వెరపోయింది, యావత్ భారతదేశం కూడా ఆమె వైపు ఎదురు చూస్తూ ఉన్నది. ఖచ్చితంగా ఈసారి భారత్కు స్వర్ణం తీసుకొస్తుంది రెజ్లింగ్లో అని చెప్పి అందరూ ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువ ఉన్నదని చెప్పి అనూహ్యంగా పోటీ నుంచి వైదొలగా చేయడం మరి యావత్ భారతదేశాన్ని కూడా ఇక్కడ విషాదంలో నెట్టిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక తెలంగాణలో మన బిడ్డలే స్థానికేతరుల లోకల్ పాలసీ ఏది, విద్యార్థులు తల్లిదండ్రులు జియో 33 ఆశనిపాతం, సొంత విధానాన్ని రూపొందించలేని దుస్థితిలో సర్కార్, బయట రాష్ట్రంలో ఇంటర్ చదివితే స్థానికత వర్తించదా, నియామకాల్లో స్థానికత నిర్ధారించిన బీఆర్ఎస్ సర్కార్, 90% ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే దక్కేలా చర్యలు, ఉమ్మడి నిబంధనతో విద్యలో నిర్ధారించలేకపోయాం, 2014 తర్వాత నెలకొల్పిన కాలేజీలో మన బిడ్డలకు లబ్ధి, గుడ్డెద్దు చేలో పడ్డట్లు రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన, అఖిలపక్షాన్ని పిలవండి సలహాలు ఇస్తామంటున్న హరీష్ రావు. ఏదైతే జియో నెంబర్ 33 తీసుకొని వచ్చిందో దాంతో మరి 7 సంవత్సరాల పరిగణలో తీసుకునే అంశాన్ని 4 సంవత్సరాలకు కుదించడంతో మరి 9, 10 ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ను మాత్రమే పరిగణలోకి తీసుకుంటా ఉన్నారు. దాంతో ఇంటర్ ఎవరైనా బయట చదువుకున్నట్టయితే మరి
అది మన రాష్ట్రానికి బయట చదువుకున్న అయితే వాళ్ళందరూ కూడా మరి స్థానికేతరులుగా గుర్తించబడతారు. అదేవిధంగా 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు కనుక ఆంధ్ర వాళ్ళు కానీ ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ మరి తెలంగాణలో లేదా హైదరాబాద్లో చదువుకున్నట్టయితే వాళ్ళందరూ కూడా స్థానికులుగా మరి గుర్తించబడతారు. మరి ఇదేంది లోకల్ పాలసీ ఈ విధంగా ఉంటుందా? గుడ్డెద్దు వచ్చి చేలబడ్డట్టున్నది కాంగ్రెస్ పాలన. మన తెలంగాణ బిడ్డలకు లబ్ధి చేకూర్చాల్సింది పోయి వాళ్ళకు లబ్ధి జరిగే వాళ్లకు అడ్డుకట్ట వేసే విధంగా తయారైంది జీవో నెంబర్ 33 అని చెప్పి. మరి మీకు పాలన చేతగాకపోతే దాని మీద ఏదైతే రూపకల్పన చేతగాకపోతే ఆ నిబంధనలు ఏ విధంగా రూపొందించాలో తెలియకపోతే మరి అఖిలపక్షాన్ని పిలువండి, మేము సలహాలు ఇస్తామని చెప్పి కూడా ఆయన తీవ్రంగా దుయ్యబట్టిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక నిలువునా విరిగిపడ్డ సుంకిశాల గోడ, తుడిలో తప్పిన పెను ప్రమాదం, క్షణాల్లో జలదిగ్బంధమైన పంప్ హౌస్, కూలీలకు వరమైన షిఫ్ట్ మారే సమయం అరగంట తేడా జరిగితే భారీ ప్రాణ నష్టమే. వారం రోజులుగా దాచిపెట్టిన జలమండలి గేటును తన్నుకొని దూసుకొచ్చిన సాగర్ జలాలు. ఈ నెల 1న జరిగిన సంఘటన జరిగిన గుట్టుగా ఉంచిన జలమండలి ఎండాకాలంలో సాగర్ నీటి మట్టం తగ్గేదాకా నిలిచిపోనున్న పనులు అని చెప్పి సాగర్కు సంబంధించి మరి ఇక్కడ సుంకిశాలలో ఏదైతే ఉన్నదో అక్కడ గోడ విరిగిపడ్డది. వాటి నుంచి ఏదైతే నీటిని తరలించడానికి కొత్తగా ఏర్పాటు చేసిరో దానికి సంబంధించి ఆ గోడ కూలిపోవడంతో మరి ఇక్కడ క్షణాల్లో జలదిగ్బంధం అయింది పంప్ హౌస్. ఇది ఈ నెల 1న జరిగినా కూడా మరి దీన్ని గోప్యంగా ఉంచింది ఏదైతే నీటిపారుదల శాఖ అని చెప్పి. మరోవైపు ఏదైతే షిఫ్ట్ మారే సమయం కాబట్టి వందలాది మంది కార్మికులు అందులో షిఫ్టుల వైజ్గా పనిచేస్తూ ఉన్నారు. షిఫ్ట్ మారే సమయం కాబట్టి అక్కడ వాళ్ళు ఎవరికి కూడా ప్రాణ నష్టం జరగలేదు. లేదంటే అందరూ కూడా మరి జల సమాధి అయ్యే అవకాశం ఉండే నీటిపారుదల శాఖ మరి ఏదైతే ఇక్కడ నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నదో ఆ నిర్లక్ష్యానికి సంబంధించి ఇక్కడ మరి పెను ప్రమాదం తప్పింది. లేదంటే అరగంట ముందు జరిగినా అరగంట తర్వాత జరిగినా కూడా భారీ ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉండే అని చెప్పి మరి నాగార్జున సాగర్ జలాశయం డెడ్ స్టోరేజీ ఆధారంగా హైదరాబాద్కు కృష్ణా జలాల తరలింపు కోసం చేపట్టిన సుంకిశాల పథకంలో పెను ప్రమాదం తప్పింది. పథకంలో భాగంగా సొరంగాల్లోకి సాగర్ జలాలు రాకుండా ఉండేందుకు రక్షణగా నిర్మించిన కాంక్రీట్ గోడ ఒక్కసారిగా కుప్పగలడంతో సుంకిశాల పంప్ హౌస్ నీట మునిగిందని చెప్పి మరి ఇక్కడ పూర్తిగా నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం మూలంగా మరి ఇక్కడ పెద్ద ప్రమాదం చోటు చేసుకున్నది. అయినప్పటికీ కూడా షిఫ్ట్ మారే సమయం కాబట్టి ప్రాణ నష్టం మరి జరగలేదు అని చెప్పిన పరిస్థితి. ఇకపోతే తమ్ముడి పెట్టుబడి అన్న అగ్రిమెంటు ఆ ముగ్గురి బంధం ఇది. స్వచ్ఛ బయో పేరుతో రేవంత్ డీల్ కుట్రాటు ఒప్పందం. స్వచ్ఛ బయో గ్రీన్తోనే ముఖ్యమంత్రి రేవంత్ తమ్ముడు జగదీశ్వర్ రెడ్డి డైరెక్టర్గా ఉన్న కంపెనీ ఇదే. అగ్రిమెంట్ సమయంలో వాటాదారు హర్ష పసనూరు కూడా అమెరికాలోనే. విమర్శలు వస్తాయని అసంపూర్ణంగా కంపెనీ పేరు ప్రకటించిన సీఎంఓ సుగనిత్ బయోతో ముందే డీల్ కుదుర్చుకున్న స్వచ్ఛ బయో గ్రీన్ సంస్థ అని చెప్పి మరి దీనికి సంబంధించి కూడా సోదరుల దందాకే అమెరికా పర్యటన. ఇప్పటిదాకా బోగస్ కంపెనీలు, ఇప్పుడు రేవంత్ కుటుంబ కంపెనీలు 15 రోజుల క్రితం ఏర్పాటైన స్వచ్ఛ బయోకు 1000 కోట్ల ఒప్పందం చేసుకున్న సీన్ లేదు. మా ఆరోపణలపై సీఎం రేవంత్ స్పందించాలంటున్న క్రిషాంక్ ఏదైతే అమెరికాకు పెట్టుబడులను తీసుకురావడం కోసం కొత్త కంపెనీలను ఆకర్షించడం కోసం వెళ్ళిండో మరి ఆ కొత్త కంపెనీలు ఎక్కడున్నాయంటే ఇక్కడనే మరి కంపెనీలుగా రిజిస్ట్రేషన్ చేసుకొని మరి అమెరికా వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఇక్కడికే రాబోతూ ఉన్నాయి కంపెనీలు. అవి కూడా నెల రోజుల నుంచి 3 నెలల గ్యాప్లో, అంటే 15 రోజుల నుంచి 3 నెలల గ్యాప్లో ఏవైతే రిజిస్టర్ అయినాయో రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల కంపెనీలు వాటి మూలధనం 10 లక్షల నుంచి 30 లక్షల వరకే ఉన్నప్పటికీ కూడా 1000 కోట్ల పెట్టుబడి 839 కోట్ల పెట్టుబడి పెడతాయని చెప్పి వాటికే మరి ఇక్కడ అగ్రిమెంట్లు ఇస్తూ ఉన్న నేపథ్యంలో మరి అదేవిధంగా ఏదైతే స్వచ్ఛ బయో గ్రీన్ అనే పేరుతోటి ఉన్న కంపెనీకి మరి 1000 కోట్ల ఒప్పందం చేసుకొని దాని పేరు కూడా మరి బయటకు తెలియకుండా స్వచ్ఛ బయో పేరుతోటి మరి ఇక్కడ సీఎంఓ ప్రకటనలు చేసింది. దాని గురించి నెటిజన్లు మరి ఆన్లైన్లో ఎంత వెతికినా కూడా స్వచ్ఛ బయో పేరుతోటి ఒక కంపెనీ కూడా రిజిస్టర్ అయ్యలేదు. మరి దీని మర్మం ఏంటిది అని చెప్పి మరి దీనికి ఏదైతే ఎండీగా చెప్పిండో మరి ఆ పసునూరికి సంబంధించి ప్రవీణ్ పరిపాటికి సంబంధించిన బయోడాటా కొడితే ఆయన ఏదైతే సుగనిత్ బయో అనే కంపెనీలో ఆయన శాస్త్రవేత్తగా పనిచేస్తూ ఉన్నాడు. మరోవైపు హర్ష పసునూరి అని మరి వీళ్ళందరూ కలిసి కూడా ఒకటి స్వచ్ఛ బయో గ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి రిజిస్టర్డ్ చేసి దానిలో ప్రధాన వాటాగా రేవంత్ రెడ్డి కుటుంబమే ఉన్నది. అదేవిధంగా మరి ఇక్కడ బోగస్ కంపెనీలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి మరి వారు బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకోవడం కోసం, అదేవిధంగా ఇక్కడ ఉన్న కంపెనీలను ఏదైతే వివిధ మరి కాంట్రాక్ట్లను పొంది
మరి వీటి ద్వారా మరి లబ్ధి చేకూర్చుకోవడం కోసం అదేవిధంగా రియల్ ఎస్టేట్ నుంచి కానీ ఇతర పారిశ్రామిక వర్గాల నుంచి కూడా వసూలు చేస్తున్న డబ్బులను ఇందులో పెట్టుబడి పెట్టి మరి బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకోవడం కోసమే ఈ రకంగా మరి ఏదైతే షెల్ కంపెనీలను తీసుకొస్తా ఉన్నారని చెప్పి ఇక్కడ ప్రధానంగా ఆరోపిస్తుంది ప్రతిపక్షం మరి బీఆర్ఎస్. ఈ రకంగా సోదరులకు సంబంధించి వాళ్ళే మరి ఇక్కడ డైరెక్టర్లుగా ఉన్న కంపెనీలన్నీ ఇటీవలే రిజిస్టర్డ్ చేసుకొని అమెరికాకు వెళ్ళి అమెరికా నుంచి కంపెనీలను తీసుకొస్తున్నట్టుగా మరి ఇక్కడికి ఏదైతే రేవంత్ కుటుంబ సభ్యుల కంపెనీలన్నీ కూడా తెలంగాణలో పాగా వేసి మరి ఇక్కడ వాటి మూలధనాన్ని చూసుకున్నట్టయితే ₹1 మించి లేవు. కానీ వేల కోట్ల రూపాయల అగ్రిమెంట్లు ఏ విధంగా చేసుకుంటా ఉన్నారు. మరి తమకు అగ్రిమెంట్ వస్తుందని చెప్పి ముందే సుగనీత్ బయోతోటి ముందే డీల్ కుదుర్చుకున్నది. ఇది కేవలం మరి ఇక్కడ షెల్ కంపెనీగా ఉండి సుగనీత్ బయోతోటి పెట్టుబడులు పెట్టించి దానిలోని కమిషన్ మాత్రం వీళ్ళు పొందుతారు. అదేవిధంగా వీళ్ళ దగ్గర ఉన్న ఏదైతే బ్లాక్ మనీ ఉన్నదో దీని ద్వారా వైట్ చేసుకుంటారు అని చెప్పి ప్రతిపక్షాలు తీవ్రంగా ఆరోపణలు చేస్తున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఖమ్మం జిల్లాలో మరో రైతు బలవన్మరణం. నెల రోజుల్లో 5గురు ఆత్మహత్య అయిందామని చెప్పి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఎవరైతే కాంగ్రెస్ నాయకులు ఉన్నారో ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు కానీ బట్టి విక్రమార్క అనుచరులు కానీ మరి రైతుల మీద మరి ఎగబడి వాళ్ళ పొలాలను లాక్కుంటున్న పరిస్థితి, దాంతో దిక్కుదోచిన స్థితిలో మరి వాళ్ళు సెల్ఫీ వీడియోలు తీసుకొని మరి ఆత్మహత్యలకు పాల్పడుతున్న అయినా ప్రభుత్వం కనికరం చూపించడం లేదు. అక్రమార్కుల మీద ఉక్కుపాదం మోపడం లేదు. మరి ఇక్కడ సామాన్యులకు రక్షణ కల్పించని మరి అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక బాబు బాటలో రేవంత్ మళ్ళీ తెరపైకి. ప్రపంచ బ్యాంకు వరల్డ్ బ్యాంక్ అధికారులతో సీఎం చర్చలు, దానితో కలిసి పనిచేస్తామంటూ ప్రకటన. తెలంగాణ అభివృద్ధికి రోడ్ మ్యాప్ తెస్తారట అని చెప్పి ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుకు సంబంధించి చూసినాం. మరి ప్రపంచ బ్యాంకును తీసుకొచ్చిందని చెప్పి దాని మీద గద్దరు ఏదైతే మరి ప్రజాగాయకుడు ఉన్నాడో గద్దరు అనేక పాటలు కూడా రాసి పాడిన అంశాన్ని మనం చూసినాం. మన తెలంగాణను ఏదైతే అప్పటి ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెడతాను అని చెప్పి మరి అనేక విమర్శలు వచ్చిన నేపథ్యంలో గత 10 ఏళ్ల నుంచి అసలు వరల్డ్ బ్యాంకు జోలికే వెళ్ళలేదు కేసీఆర్ ప్రభుత్వం. మళ్ళీ రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిండో మరి ఇక్కడ ఆయన గురువు బాటలోనే శిష్యుడు కూడా సాగుతూ ఉన్నాడు. మళ్ళీ ప్రపంచ బ్యాంకు ముందు మోకరిల్లి మరి ప్రపంచ బ్యాంకు మరి తెర మీదకి తీసుకొచ్చిండు, వాళ్ళతోటి కలిసి పనిచేస్తామని చెప్పి చెప్తా ఉన్నాడు. మరి అప్పుల కోసం ప్రపంచ బ్యాంకును ఆశ్రయించి తెలంగాణను తాకట్టు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నట్టుగా ప్రచురించింది నమస్తే తెలంగాణ దినపత్రిక. ఇక మల్లన్న సాగర్పై నాలుక మడత, 50 టీఎంసీలతో ఉపద్రవం అని అప్పట్లో గగ్గోలు. హైదరాబాద్ తాగునీటికి ఇదే దిక్కంటూ జీవో. ఏది నిజమో కాంగ్రెస్ చెప్పాలంటున్న ప్రజలు. పైప్ లైన్ పొడిగింపై ఆరోపణలు వెలువ అని చెప్పి మరి ఏదైతే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నదో ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ మల్లన్న సాగర్ మీద తీవ్ర విమర్శలు చేసింది. ఈరోజు హైదరాబాద్కు తాగునీటికి మల్లన్న సాగరే దిక్కు అంటూ జీవో జారీ చేసింది. మరి ఏది నిజం? కాంగ్రెస్ ప్రతిపక్షంగా చెప్పింది నిజమా? ఈరోజు జీవోలు జారీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది నిజమా అని చెప్పి ఇక్కడ ప్రశ్నలు ఉత్పత్తమవుతున్నాయనే విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక తెలంగాణ దినపత్రిక విషయానికి వస్తే రేవంత్ను వదిలేద్దాం, కేసీఆర్ను తొక్కేద్దాం. తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టిన బీజేపీ. రేవంత్ మనోడే, కేసీఆర్ ఎప్పటికైనా డేంజర్. బీఆర్ఎస్ను అంతమొందించడానికి ఇంతకు మించిన సమయం మళ్ళీ రాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కవితకు బెయిల్ రానివ్వద్దు. రాష్ట్రంలో కూడా పార్టీ కీలక నాయకులపై ఫోకస్. ఇప్పుడే గులాబీ పార్టీని నిర్వీర్యం చేసేయాలి. బీఆర్ఎస్ బలపడితే బీజేపీకి బతుకుండదు. తెలంగాణలో కేసీఆర్, బెంగాల్లో దీది, ఇద్దరిని రాజకీయంగా ఖతం చేయాలి. ఇదే తరహాలో మోడీ షా ద్వయం వ్యూహాలు. శత్రువుకు శత్రువు మిత్రుడు. రేవంత్ను దగ్గర చేసుకునేందుకు కేసీఆర్కు చెక్ పెట్టొచ్చన్న భావనలో కమల్నాథులు. దానిలో భాగంగానే రేవంత్ మోడీ చీకటి దోస్తానా. మోడీ మనిషి ఆదానీని పాత బస్తీ కాంట్రాక్టులు. తెలంగాణలో కేసీఆర్ని టార్గెట్గా పెట్టుకున్న బీజేపీ ఢిల్లీలో అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం అని చెప్పి ఇక్కడ రిలేటెడ్గా 2 వార్తలను కనుక చూసుకున్నట్టయితే మరి ఇక్కడ రేవంత్ను వదిలేద్దాం, కేసీఆర్ను తొక్కేద్దామంటే శత్రువుకు శత్రువు మిత్రుడు. రేవంత్ రెడ్డి శత్రువే అయినప్పటికంటే అంతటికంటే ప్రధానమైన శత్రువు మనకి ఇక్కడ కేసీఆర్. తెలంగాణలో కేసీఆర్ను కనుక తొక్కేసినట్టయితే, బీఆర్ఎస్ని కనుక తొక్కేసినట్టయితే ప్రత్యామ్నాయంగా బీజేపీ ఉంటాయి కాబట్టి రాబోయే రోజులలో బీజేపీని తెలంగాణలో అధికారంలోకి తీసుకోవచ్చు. ఆ తర్వాత ముందైతే ప్రధాన శత్రువును తొక్కేసినట్టయితే కేసీఆర్ను, తర్వాత రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ను తొక్కేయడం బీజేపీకి పెద్ద పని కాదని చెప్పి ఒకవేళ ఇప్పుడు కనుక బీఆర్ఎస్ను వదిలేస్తే మరి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరింత బలోపేతమై మరి తిరుగులేని శక్తిగా రాష్ట్రంలో అవతరిస్తుందని చెప్పి దీనికి సంబంధించి మరి కుట్రలు ఏ విధంగా జరుగుతున్నాయంటే టీఆర్ఎస్ను నిర్వీర్యం చేయడానికి ఇక్కడ కాంగ్రెస్, బీజేపీలు 2 కూడా మిలాఖత్ అయినాయి. దానిలో భాగంగా ఇక్కడ మరి ఏదైతే ఛానళ్లలో విప్లవాత్మకమైన 24 గంటల న్యూస్ ఛానల్ అని పెట్టి మరి అనతి కాలంలోనే
మరి ఇక్కడ పేరు ప్రఖ్యాతలు సాధించి ఎంత త్వరగా అయితే ఎదిగిండో అంత త్వరగా పాతాళానికి పోయినటువంటి రవిప్రకాష్ మళ్ళీ ఆర్టీవీ పేరుతోటి ఒక వెబ్ ఛానల్ను ప్రారంభించిండు. ఆ వెబ్ ఛానల్ను మరి ఇక్కడ బీజేపీకి అమ్ముడు పోయి ఈరోజు బీఆర్ఎస్ను తొక్కిపెట్టే కార్యక్రమంలో భాగంగా మొన్నటి రోజున ఒకటి భూకంపం లాంటి వార్త అని చెప్పి బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతా ఉన్నదని చెప్పి వార్తను ప్రచురించిండు. ఎవడైనా తలకాయ ఉన్నాడు, మరి తలకాయలో మెదలున్నాడు ఎవడన్నా 10 సంవత్సరాల పాటు ఒక రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ ఎక్కడన్నా ఇంకో పార్టీలో విలీనం చేయడానికి ఏమవసరం ఉంటుంది? మరి 21 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా మరి కొనసాగుతున్న బీఆర్ఎస్ పార్టీ మరోవైపు 39 మంది సభ్యులను గెలిపించుకొని ప్రతిపక్షంలో మరి ప్రధానంగా నిలబడ్డ పార్టీని పట్టుమని 8 మంది కూడా లేని బీజేపీ పార్టీలో విలీనం చేస్తారని చెప్పి ఇక్కడ మరి ఊహాగాన కథనాలు, అదేవిధంగా ఏదైతే మరి అసత్య ప్రచారాలను వండి వార్చి బీఆర్ఎస్ను నిలువరించడానికి ఇటు కాంగ్రెస్కు ఇటు బీజేపీకి వంతబాడుతూ మరి ఈ రవిప్రకాష్ అనే దుష్టుడు మరి చేసిన దుష్ట పన్నాగం ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అంటే బీఆర్ఎస్ మీద ఏ రకమైన మరి ఇక్కడ కుట్రలు జరగబోతున్నాయనే విషయాన్ని కూడా ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. తెలంగాణకు ఏదైతే శ్రీరామ రక్ష అనేది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ, అది మొన్నటి రోజున ఏదైతే కేంద్రంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా ప్రజలందరికీ తెలిసిపోయింది. అదేవిధంగా 8 నెలల కాంగ్రెస్ పాలనలో మరి తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ రైతాంగం మీద ఏ రకమైన ప్రేమ ఉంటుంది, మరి ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ సర్కార్ కానీ బీజేపీ సర్కార్ కానీ విషయం తేటతెల్లం అయిపోయింది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా బీఆర్ఎస్కు మరి ఆదరిస్తున్న నేపథ్యంలో, ప్రతిపక్షంగా బీఆర్ఎస్కు వెంట నిలుస్తున్న నేపథ్యంలో ఏదైతే నిరుద్యోగులు మరి బీఆర్ఎస్ మీద తీవ్ర ఆగ్రహావేశాలతోటి గతంలో జరిగిన ఎన్నికల్లో మరి తీవ్రంగా తప్పుబట్టి మరి బీఆర్ఎస్ను ఓటమికి ప్రధాన కారణమైందో వాళ్ళే తిరిగి బీఆర్ఎస్ను మరి తప్పు చేసిన మరి బీఆర్ఎస్కే మా అండదండలన్నీ కూడా ఉంటాయి. మరి ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ సర్కార్, రేవంత్ సర్కారు వచ్చిన తర్వాత ఏదో చేస్తుందని మేము ఊహాగానాలకు పోయినాం, కానీ ఇక్కడ మమ్మల్ని నిండా ముంచింది బీఆర్ఎస్ ప్రభుత్వమే నయం. కాకపోతే ఉద్యోగాలు ఇవ్వడంలో ఆలస్యం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఇచ్చిన నోటిఫికేషన్లు కనుక ఒక 2 సంవత్సరాల ముందు కనుక ఇచ్చినట్లయితే నిరుద్యోగులలో ఇంత మరి ఆగ్రహం పెళ్ళికేది కాదు అని చెప్పి వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్కు ఆకర్షితులవుతున్న నేపథ్యంలో మరి ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీలు కూడా మరి ఇక్కడ అక్రమ కలయికలతోటి బీఆర్ఎస్ను అంతమొందించడానికి ఇలాంటి కుట్రదారులతోటి కలిసి మరి అసత్య ఆరోపణలు, అసత్య ప్రచారాలు చేసుకుంటూ ఈ సునీల్ కనుగోలు లాంటి పిఆర్ స్టంట్లతోటి ఈరోజు బీఆర్ఎస్ను నిలువరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న బీఆర్ఎస్ను ఈ రవిప్రకాష్ లాంటి వాళ్ళు కానీ, సునీల్ కనుగోలు లాంటి వాళ్ళు కానీ మరి బీఆర్ఎస్ను అంతమొందించే కుట్ర చేసే బీజేపీ కాంగ్రెస్ల పప్పులు ఉడకపోవు. తెలంగాణ ప్రజానీకం అంతా కూడా బీఆర్ఎస్ తోటే తమ ప్రయోజనాలు కాపాడుకోగలుగుతామనే ఒక దృఢ నిశ్చయంతో ఉన్న అంశాన్ని మరి ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక జీవోతో తెలంగాణ విద్యార్థులకే నష్టం అంటే ఇక ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఏదైతే గతంలో జరిగే ప్రయోజనాల కంటే మరిన్ని అదనపు ప్రయోజనాలు చేకూర్చే విధంగా ప్రయత్నాలు చేయాల్సింది పోయి ఈరోజు జీవో 33 అని తీసుకొచ్చి మరి తెలంగాణలో తెలంగాణ బిడ్డలే స్థానికేతరులుగా మరి పరిగణించబడే జీవోకు రూపకల్పన చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. 4 సంవత్సరాలలో మరి ఎక్కువ శాతం సీరియల్గా 4 సంవత్సరాలను మాత్రమే పరిగణలో తీసుకుంటారు. గతంలో 7 సంవత్సరాలను మరి పరిగణలో తీసుకొని 4 సంవత్సరాలు ఎక్కడ చదివితే అక్కడి వాళ్ళను మరి స్థానికులుగా పరిగణిస్తారు అని అంటే ఈ 4 సంవత్సరాలను పరిగణలో తీసుకొని 4 సంవత్సరాలు మరి ఇక్కడనే చదవాలి అంటే 9th 10th మరి ఇంటరు తెలంగాణలో చదివిన వాళ్ళు మాత్రమే స్థానికులుగా గుర్తించబడతారు. అదే ఇంటర్ కనుక బయట రాష్ట్రాల్లో చదివినట్టయితే వాళ్ళు స్థానికేతరులుగా గుర్తించబడతారు. అదేవిధంగా 9, 10 మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బయట రాష్ట్రాల వాళ్ళు ఎవరైనా హైదరాబాద్లో చదివితే వాళ్ళందరూ కూడా స్థానికులుగా పరిగణించబడతారు. ఇది తెలంగాణ విద్యార్థులకు ఉపయోగపడేదా లేదంటే తెలంగాణ విద్యార్థులకు ఆశీర్వాదంగా మారిన జీవోనా అనేది మరి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విద్యార్థుల ప్రయోజనాల కోసం పాటుపడుతూ ఉన్నదా లేదంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం పాటుపడుతూ ఉన్నదా అనే విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే గుండె బరువెక్కింది. 100 గ్రాముల బరువు, కేవలం 100 గ్రాములతోటి ఇక్కడ 100 గ్రాములు ఎక్కువ ఉన్నదని చెప్పి 50 కిలోల మీద 100 గ్రాములు ఉన్నదని చెప్పి ఇక్కడ పథకాల నుంచి ఏదైతే పోటీ నుంచి ఆమెను తప్పించడంతో యావత్ భారతదేశం అంతా కూడా ఈరోజు ఫాగట్కు మద్దతుగా నిలిచింది. ఇంత మంచి ప్రతిభ కనబరిచి కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువ ఉన్నదని చెప్పి కొంతమంది రెజ్లర్లు కానీ లేదంటే అథ్లెటిక్స్ కానీ ఎవరైనా ఒలింపిక్స్లో పాల్గొన్న వాళ్ళను గతంలో చూసినాం మనం. ఏదైతే డ్రగ్స్ వాడి వాళ్ళు
నిషేధిత డ్రగ్స్ వాడి వాళ్ళు మరి ఇక్కడ పోటీ నుంచి వైదొలిగిన వాళ్ళని చూసినాం. కానీ ఇక్కడ కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువ ఉన్నదని చెప్పి మరి పోటీ నుంచి ఆమెను తప్పించిన అంశం మరి తీవ్రంగా కలిచివేసింది యావత్ భారతదేశ ప్రజలనే మాట ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఈ ప్రైవేట్ వారి పాట ఇంజనీరింగ్ కాలేజీల మేనేజ్మెంట్ సీట్ల వేలం దందా నోటిఫికేషన్ ముందే దొడ్డిదారిన అడ్మిషన్లు సీటు కోసం వెళ్ళే విద్యార్థులకు గేటు వద్ద నుంచి వెనక్కి పంపుతున్న వైనం చెప్పి ప్రైవేట్ వారి పాట అంటే ఇంజనీరింగ్ కాలేజీలో మేనేజ్మెంట్ సీట్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఇక్కడ మెరిట్ రూపకంగా తీసుకుంటలేరు. ఖచ్చితంగా మరి వేలం పాట అంటే వేలం పాట ద్వారానే తీసుకుంటా ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా మరి 15 నుంచి 20 లక్షలు దానికి ఒక ఫీజుగా నిర్ధారించుకొని మరి వాళ్ళు ఆ 15-20 లక్షలు ఇచ్చిన వారికి మాత్రమే వాళ్ళకు మరి మెరిట్ తోటి సంబంధం లేదు, మరి ఇంటర్లో వచ్చిన మార్కులతో సంబంధం లేదు. ఖచ్చితంగా ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి యాడ్ చేస్తూ ఉన్నారు. ఇంజనీరింగ్ కాలేజీలు అందరిది కూడా అదే పాట ఉన్నది. దాని మీద మరి నియంత్రణ తీసుకురావాలని చెప్పి సాక్షి దినపత్రిక చెప్తున్నప్పటికీ కూడా అది సాధ్యమయ్యే పని అనే అవకాశం లేకుండా పోయింది. ఇక స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేనట్టేనా? గడువు మూసిన గ్రామ పంచాయతీలు, మండల పరిషత్, జిల్లా ప్రజా పరిషత్లకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన నిర్ధారిస్తానన్న దానిపై ప్రభుత్వ పరంగా ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువడలేదని చెప్పి స్థానిక సంస్థల ఎన్నికలు మరి ఇప్పట్లో లేనట్టేనా అని చెప్పి అక్కడ ప్రధానంగా వార్తను ప్రచురించింది. ఎందుకంటే ఇప్పటికే మరి ఫిబ్రవరిలో ఆల్రెడీ సర్పంచ్ల పదవి కాలం ఫిబ్రవరి 2వ తేదీనే ముగిసిపోయింది. ఇప్పటికీ మరి 6 నెలలు దాటిపోయింది. అదేవిధంగా ఎంపీపీలు, జడ్పీటీసీలు కూడా 3 నెలలు దాటిపోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి ఇక్కడ ఏదైతే బీసీలకు 21% ఉన్న రిజర్వేషన్ 42% పెంచుతామని చెప్పి ఇక్కడ మరి మేనిఫెస్టోలో రూపకల్పన చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. దాన్ని ఆచరించాలంటే ఇప్పుడు మరి అది 50% దాటిపోతుంది. కాబట్టి కోర్టుల సూచన మేరకు 50% దాటే పరిస్థితి లేదు. మరోవైపు కులగణన చేయాలని చెప్పి బీసీల నుంచి డిమాండ్ వస్తున్న నేపథ్యంలో కులగణన చేయాలంటే మరో 6 నెలల సమయం పడుతుంది. అదేవిధంగా మరి ఇక్కడ ఒకవైపు మేము ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘానికి మరి ఓటర్ లిస్టు అంటే ఇప్పటికి కూడా వాళ్ళు ఇంకా ఓటర్ లిస్టు అందివని పరిస్థితి. ఆ ఓటర్ లిస్ట్ ఇచ్చిన తర్వాత కూడా దాన్ని ఓటర్ లిస్టు ప్రకారంగా కూడా గణన చేయాలన్నా కనీసం 3 నెలల సమయం పడుతుందని చెప్పి అధికారులు పేర్కొంటున్న నేపథ్యంలో మరి డిసెంబర్ వరకు కూడా ఎన్నికలు జరిగే అవకాశం లేదు అని చెప్పి మరి ఇక్కడ ఇప్పట్లో స్థానిక ఎన్నికలు మరి లేనట్టేనా అని చెప్పి ప్రధాన వార్తను ప్రచురించింది. మరి ఇక్కడ సాక్షి దినపత్రిక. కాళేశ్వరం కమిషన్కు జీతం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై నిర్మాణంపై గడిచిన 4 నెలల విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి పారితోషికం చెల్లించలేదు. దీంతో ఆయన విచారణ నిలిపివేశారు. కాళేశ్వరం కమిషన్కు జీతం లేదు, మరి ఆయన విచారణ నిలిపివేసింది అని చెప్పి ప్రధానంగా వార్తను ప్రచురించింది. మరి వాళ్ళకు కూడా ఈ కమిషన్ తోటి పెద్ద పని లేదు. ఏదైతే కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పి బురద జల్లడానికే ప్రయత్నం చేసిరు తప్ప ఈ జస్టిస్ మరి చంద్రఘోష్ కమిషన్ ఏదో నివేదిక ఇస్తుంది, దాని ద్వారా ఇటు మరి కేసీఆర్ను కానీ హరీష్ రావును కానీ బొక్కలేస్తామనే ఆలోచన ఏం లేదు. కాబట్టి మరోవైపు ఇందులో ఎవరైతే అధికారులు ఉన్నారో మరి అధికారులందరూ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి చుట్టే ఉన్నారు. కాబట్టి మరి దీనికి అంత పెద్ద ప్రాధాన్యం అయితే ఇవ్వడం లేదు. కేవలం దీన్ని మరి రాజకీయంగా వాడుకోవడం కోసం మాత్రమే చేసిర్రు. వాళ్ళు దాన్ని రీచ్ అయినరు, సరిపోయిందిగా. ఈ కమిషన్ ఇచ్చే రిపోర్ట్ తోటి కానీ ఈ కమిషన్ తోటి మరి తమ ప్రభుత్వానికి ఏం పని లేదన్నట్టుగానే ఉన్నారు. కాబట్టి అందులో భాగంగానే ఇప్పటివరకు వీళ్ళకు పారితోషికం ఇవ్వలేదు. మరి వీళ్ళు విచారణ కూడా నిలిపివేసిన పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే వినేష్ ఫోగట్కి సంబంధించిన వార్తని అన్ని ప్రధాన పత్రికలు కూడా ప్రధాన వార్తగా ప్రకటించినాయి. అదేవిధంగా 4 గ్యారంటీలు అని చెప్పి తెలంగాణకు ప్రపంచ బ్యాంకు హామీలోని హైదరాబాదును అంటే 4వ నగరంగా 4th సిటీగా రూపొందిస్తామని చెప్పి అది ఏదైతే చెప్తా ఉన్నారో మహేశ్వరంలో దానికి సంబంధించి, అదేవిధంగా మూసీని ప్రక్షాళన చేయడానికి, అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీకి, అదేవిధంగా ప్రజారోగ్య రంగాల్లో సహకారం అందిస్తా అని చెప్పి ఇక్కడ ప్రపంచ బ్యాంకు తోటి మరి ఇక్కడ ఒప్పందాలు చేసుకున్నారు. అది కూడా 4 గ్యారంటీలు ఇచ్చింది. దీనిలో మేము సహకారం అందిస్తామని చెప్పి మరోవైపు ప్రపంచ బ్యాంకుకు మోకరిల్లవద్దు అని చెప్పి మరి యావత్ భారతదేశం కూడా చెప్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రపంచ బ్యాంకు మరి కబంధ హస్తాల్లో చిక్కుకున్నట్టయితే అందులో నుంచి బయటపడడం కష్టం అని చెప్పి అప్పట్లో ప్రపంచ బ్యాంకును ఒక బూచిగా చూసేది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంతా కూడా. చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంకు తోటి ఉంటే మరి ఆంధ్రానే అమ్మేస్తూ ఉన్నాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను అమ్మేస్తూ ఉన్నాడు అని చెప్పి అప్పుడు పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వెలువడ్డాయి. అదే బాటలో రేవంత్ రెడ్డి వెళ్తూ ఉన్నాడు. మరి భవిష్యత్తులో ఏం జరగబోతుందో మరి గమనించాలి.
ఇక కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్వి రాష్ట్రం నుంచి ఏఐసిసి కోటా కింద తీసుకునే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం 9 రాష్ట్రాల నుంచి రాజ్యసభ స్థానాల ఖాళీ కేకే రాజీనామాతో తెలంగాణ నుంచి 12 స్థానాలకు సెప్టెంబర్ 3న ఉప ఎన్నికలు 14న నోటిఫికేషన్ 21 వరకు నామినేషన్లు అని చెప్పి మరి ఏదైతే కేకే రాజీనామాతోటి ఖాళీ అయిందో రాజ్యసభను అభిషేక్ సింఘ్వీకి ఇస్తానని చెప్పి ఇక్కడ ప్రధానంగా వార్తను ప్రచురించింది. అంటే తెలంగాణ నుంచి మరి ఇక్కడ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మరి తెలంగాణ నుంచి కాంగ్రెస్ కోసం పనిచేసిన వాళ్ళు మరి అనేక సంవత్సరాల నుంచి కాంగ్రెస్ను పట్టుకున్న వాళ్ళను విడిచిపెట్టి ఎక్కడి నుంచో వస్తున్న అభిషేక్ సింఘ్వీకి ఇక్కడ ఇవ్వబోతున్నారని చెప్పి అంటే తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు మరోసారి మరి ఇక్కడ మొండి చెయ్యి చూపెట్టబోతా ఉన్నారు. కనీసం తెలంగాణకు ఇతర రాష్ట్రాల నుంచి కాకుండా తెలంగాణ నుంచన్నా వాళ్ళకు మరి ఏదైతే విహెచ్ లాంటి వాళ్ళు ఎంపీ సీటు కోరుకున్నారు, కనీసం వాళ్ళ సీనియారిటీని గమనించైనా వాళ్ళకు రాజ్యసభ ఇవ్వడానికి కూడా ముందుకు రావాలని పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా నేడు యూనస్ ప్రమాణం, ఢాకాలో బిఎన్పి ర్యాలీ, హింసను వీడాలని ఖలీదా పిలుపు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన యూనస్. అవామీ లీగ్ లేకుండా ఎన్నికలు జరగవు, కార్యకర్తలకు హసీనా కుమారుడి భరోసా. బంగ్లాలో హిందువుల మీద దాడులపై కేంద్రం రంగంలోకి దిగాలంటున్న జగ్గి వాసుదేవ్. సనాతన ధర్మ పరిరక్షణకు పోరాడాలంటున్న యోగి. హిందువులపై దాడిని ఖండించిన బంగ్లాదేశ్లోని 31 సామాజిక సంస్థలు. భయంలో 40,000 మంది తెలుగు సంతతి ప్రజలు. స్వేచ్ఛ అందరిది, కొందరిది కాదు. ఆంధ్రజ్యోతితో తెలుగు మూలాలున్న బంగ్లా విద్యార్థి నాయకుడు మిఖా పిరేగు అని చెప్పి మరి ఇక్కడ ఎవరో ఒకరిని దొరకబట్టుకున్న మిఖా పిరేగ్ అని ఈ రాధాకృష్ణ దానికి బంగ్లాదేశ్కి వెళ్ళి మొత్తం బంగ్లా వార్తలన్నింటినీ కూడా కవర్ చేసిన బిల్డప్గా ఇక్కడ ఒక వార్తను ప్రచురించిండు. ఏది ఏమైనా బంగ్లాదేశ్కు మరి తాత్కాలిక ప్రధానిగా నోబెల్ శాంతి గ్రహీత యూనస్ ప్రమాణ స్వీకారం చేసిండో, అదేవిధంగా బంగ్లా మాజీ ప్రధాని ఎవరైతే ఉన్నారో ఆ ప్రధాని ఖలీదాను రిలీజ్ చేస్తే ఆమె నిన్న రోజున జాతిని ఉద్దేశించి మరి ఆమె మాట్లాడింది. ఇక దీనికి సంబంధించి ఇదే అదనుగా కొంతమంది మరి బంగ్లావో గుణపాఠం భారత్లో కూడా జరగవచ్చు అంటున్న సల్మాన్ ఖుర్షీద్. నిరంకుశత్వాలు ఎంతో కాలం కొనసాగవు అంటున్న మెహబూబా. ప్రజలే సుప్రీం, వారి ఓపికను పరీక్షించవద్దంటున్న ఉద్ధవ్. ఖుర్షీద్పై బీజేపీ ధ్వజం అని చెప్పి మరి ఇక్కడ సల్మాన్ ఖుర్షీద్ కానీ మెహబూబా కానీ వీళ్ళు కాశ్మీర్కి సంబంధించిన వాళ్ళు. మరి కాశ్మీర్కి సంబంధించిన వాళ్లకు సహజంగానే మరి 370 ఆర్టికల్ రద్దుతోటి కోపం ఉంటుంది. దాంతో మరి బంగ్లాలాగే ఇక్కడ కూడా తిరగబడతారు అంటున్నారు. ఇక్కడ తిరగబడితే ఇక్కడ సైనిక చర్యలు మరి ప్రభుత్వం మీద ఉండవు, ఎవరైతే తిరగబాటు చేస్తారో వాళ్ళ మీదనే ఉంటాయనే విషయాన్ని గమనించాలి. సైన్యానికి కనుక ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టయితే మహబూబా కాదు, ఖుర్షీద కాదు, అంతకంటే 100 మంది 1000 మంది వచ్చినా కూడా వాళ్ళని అరికట్టేంత దమ్ము భారత సైన్యంలో ఉన్నదనే విషయాన్ని ప్రధానంగా గమనించాలి. ఇదే అదనంగా చూసుకొని ఇక్కడ అల్లర్లు మరి మత కలహాలు కనుక చెలరేగినట్టయితే వాళ్ళను మరి గంటలోనే అరికట్టే అంత కెపాసిటీ కూడా ఉన్నది సైన్యానికి అనే విషయాన్ని కూడా ప్రధానంగా గమనిస్తే మంచిది. వణికించిన వర్షం, భద్రాచలంలో 2 గంటల్లోనే 6 సెంటీమీటర్ల వాన, డ్రైనేజీ ప్రవాహంలో కొట్టుకుపోయిన ఓ వ్యక్తి మృతి. గద్వాల జిల్లా గట్టులో అత్యధికంగా 12.6%, 6 సెంటీమీటర్లు. కృష్ణా బేసిన్లో శ్రీశైలం నాగార్జున సాగర్కు తగ్గిన వరద అని చెప్పి మరి వణికించిన వర్షం అని. భద్రాచలంలో ఇప్పటికే మరి ప్రాణహిత నది వరదతోటి మరి బీభత్సం జరిగి మరి బిక్కు అంటూ కొన్ని రోజులు గడిపినరు. ఆ తర్వాత మరి ఏదైతే రెడ్, ఆరెంజ్ ఇవన్నీ దాటిపోయినాక కూడా మళ్ళీ ఎలాంటి నష్టం జరగకుండా ఉన్న నేపథ్యంలో మళ్ళీ భారీ వర్షంతో ఇక్కడ పూర్తిగా నీటి మట్టం నీటితోటి మునిగిపోయిన ఇండ్లు. మరి భద్రాచలం ఎప్పుడు కూడా ముంపు ప్రాంతంగానే ఉంటున్నది. దానికి సంబంధించి మరి ఏం చేసినా కూడా వాళ్ళకు ప్రతి వర్షాకాలం మాత్రం ఈ వరదతోటి ఇబ్బందులు తప్పడం లేదు. వాళ్ళకు శాశ్వతంగా మరి పరిష్కారం మాత్రం లభించడం లేదనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే మరి ఇక్కడ రెజ్లర్కి సంబంధించి వినేష్ ఫొగాట్ వార్తను ప్రధానంగా ప్రచురించింది. నిన్నటి రోజున మరి ఆమెకు అండగా నిలుస్తూ ప్రధాని మోడీ ఎక్స్లో ట్వీట్ చేసిన అంశాన్ని కూడా మనం గమనించవచ్చు. వినేష్, నువ్వు ఛాంపియన్లకే ఛాంపియన్వి, దేశానికి గర్వకారణం నువ్వు, ప్రతి భారతీయుడికి స్ఫూర్తి నువ్వు. ఈరోజు తగిలిన ఎదురు దెబ్బ బాధ కలిగించేదే, దీనివల్ల కలిగిన నిరాశను మాటల్లో చెప్పలేకపోతున్నా. అదే సమయంలో అడ్డంకులను అధిగమించే నీ సత్తా నాకు తెలుసు, సవాళ్లను స్వీకరించడమే నీ నైజం, బలంగా తిరిగి పుంజుకో, మేమందరం నీకు అండగా ఉన్నామని చెప్పి మరి కేవలం 100 గ్రాముల బరువుతోటి మరి ఎలాంటి
ఇతర ఇబ్బందులు లేకున్నా కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువ ఉన్నది. మరి దానికి సంబంధించిన మినహాయింపులు కూడా ఏం లేవు. 50 కిలోలు అంటే ఖచ్చితంగా 50 కిలోల లోపు మాత్రమే ఉండాలి. 50 కిలోలకు 1 గ్రాము ఎక్కువ ఉన్నా కూడా మరి అనర్హత వేటు తప్పదని చెప్పి మరి ఖచ్చితంగా ఆమెను పోటీ నుంచి తప్పించిండు. ఖచ్చితంగా స్వర్ణమో రజతమో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆమె మరి ఆమెను తప్పించడం చాలా బాధాకరమైన విషయం. ఇక 400 కోట్ల పెట్టుబడులు జినోమ్ వ్యాలీలో వివింట్ ఫార్మా కేంద్రం విస్తరణ 1000 మందికి ఉద్యోగ అవకాశాలు. సీఎం రేవంత్ రెడ్డితో చర్చల అనంతరం సంస్థ ప్రతినిధుల ప్రకటన. ఫార్మా గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం నెలకొల్పనున్న కార్నింగ్ ఇన్కార్పొరేటెడ్ వీళ్ళు రోజుకొక కంపెనీ మరి 1000 కోట్ల పెట్టుబడి 839 కోట్ల పెట్టుబడి అని చెప్పి రోజుకొకటి చెప్తా ఉన్నారు. దాన్ని రోజు మరి ఇక్కడ బీఆర్ఎస్ తవ్విదీస్తూ ఇది మరి షెల్ కంపెనీ అని, ఇది బోగస్ కంపెనీ అని చెప్పి వాళ్ళు దాని వెనుకనే ఆధారాలు పట్టుకొని వస్తున్న నేపథ్యంలో ఈ పెట్టుబడులన్నీ కూడా మరి అపహాస్యంగా మారుతున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ 400 కోట్ల పెట్టుబడి అన్న మరి నిజమా అబద్ధమా అనేది మళ్ళీ దీనికి సంబంధించిన అంశాన్ని పూర్తిగా పరిశీలిస్తే తప్ప తెలిసే పరిస్థితి లేదు. ఇక ఆర్టీసీలో సెమీ డీలక్స్ కనీస టికెట్ ధర 30. త్వరలో రోడ్డెక్కనున్న బస్సులు ప్రత్యక్ష ఆదాయం పెంచుకునేందుకే ఏదైతే మహాలక్ష్మి పథకంలో భాగంగా మరి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇటు ఆర్డినరీలలో అదేవిధంగా ఎక్స్ప్రెస్లలో పెట్టినో మరి ఆర్టీసీ ఆదాయం కుప్పగూలిపోయింది. మరి ఆర్టీసీ సంస్థ కుప్పగూలే పరిస్థితి ఉన్న నేపథ్యంలో దాని నుంచి బయటపడే కార్యక్రమంలో భాగంగా ఏదైతే ప్రభుత్వం మేము ఆర్టీసీకి చేయూతనిస్తున్నాం, ప్రతి నెల 300 కోట్లు ఇస్తామని చెప్తున్నారు. అవి మాటలకే పరిమితమైంది. మరోవైపు నిజంగానే కనుక 300 కోట్లు కనుక మరి ఆర్టీసీకి వచ్చినట్టయితే అది మరింత పరిపుష్టంగా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఈరోజు దివాలా తీసే పరిస్థితి ఉన్న నేపథ్యంలో మరి ఆదాయం పెంచుకోవడానికి మార్గాలు ఎట్లా, ఈ మహాలక్ష్మి పథకాన్ని అధిగమించి మరి ఉచిత ప్రయాణాన్ని ఏ విధంగా అధిగమించాలి, మహిళల ఆక్యుపెన్సీ పెంచుకుంటూ వాళ్ళ దగ్గర నుంచి టికెట్లను కూడా ఏ విధంగా రాబట్టాలి అని చెప్పి ఒక మరి దాని ప్రత్యామ్నాయ మార్గాన్ని కనుగొన్నది. అందులో భాగంగా వచ్చింది సెమీ డీలక్స్. ఇటు డీలక్స్ బస్సు కాదు, ఇటు ఎక్స్ప్రెస్ బస్సు కాదు, మధ్యలో సెమీ డీలక్స్ అని పెట్టి దీనిలో ప్రయాణించే ప్రతి వాళ్ళు కూడా టికెట్ తీసుకోవాలి. అది మహిళలైనా మరి పురుషులైనా అని చెప్పి దాని కనిష్ట ధర కూడా 30 రూపాయలు పెట్టింది. రాను రాను ఎక్స్ప్రెస్లను పూర్తి స్థాయిలో తగ్గించి సెమీ డీలక్స్లను పెట్టి మరి ఉచిత ప్రయాణానికి అడ్డుకట్ట వేసి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇప్పటికే మరి బస్సులలో ప్రయాణించాలంటే జంకుతున్నారు ఇటు మహిళలైనా ఇటు పురుషులైనా. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కూడా కుప్పగూలే పరిస్థితి నుంచి దాన్ని కాపాడుకోవడానికి మరి కొత్త ప్రత్యామ్నాయం సెమీ డీలక్స్గా పేర్కొన్నది. రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో అన్నీ కూడా సెమీ డీలక్స్లే రాబోతూ ఉన్నాయి. ఆర్డినరీల సంఖ్య తగ్గించి, ఎక్స్ప్రెస్ల సంఖ్య తగ్గించి, సెమీ డీలక్స్ల సంఖ్య పెంచి మళ్ళీ మరి ఆర్టీసీని నిలబెట్టుకోవాలని గత ప్రభుత్వ హయాంలో ఏదైతే ఆర్టీసీ కార్గో ద్వారా నిలదొక్కుని మరి ఇక్కడ ఆర్టీసీ కార్మికులందరికీ అండగా నిలిచిందో మళ్ళీ కుప్పగూలే పరిస్థితుల నుంచి బయటపడడానికి కొత్త మార్గాన్ని ఎంచుకున్నది సెమీ డీలక్స్. అంటే ఓ రకంగా మహిళల ఉచిత ప్రయాణాన్ని మరి రద్దు చేయకుండానే మరి ఏదైతే దొడ్డిదారిన రద్దు చేస్తున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. సెమీ డీలక్స్లలో మహిళలకు ఎట్టి పరిస్థితుల్లో ఉచితం లేదు కాబట్టి ఉచిత ప్రయాణాన్ని దొడ్డిదారిలో బంద్ చేసే కార్యక్రమం నడుస్తున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. స్థానిక వార్తల విషయానికి వస్తే రుణమాఫీకి 33 కొర్రీలు. ఎన్నికల ముందు షరతులు లేకుండా ఇస్తామన్న ప్రభుత్వం తీరా ఆంక్షలతో మాఫీకి మంగళం. ఎక్కువగా 8 కేటగిరీల్లో వర్తించిన పథకం. స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే కథమే. కుటుంబ రేషన్ కార్డులో ఉద్యోగి ఉన్న బ్రేక్, జాయింట్ ఖాతా ఉన్న ప్రయోజనం శూన్యమే. మండిపడుతున్న రైతులు. సహాయ కేంద్రాల్లో ఫిర్యాదులు. బయటపడుతున్న చిత్ర విచిత్రాలు. రుణమాఫీ చేస్తున్నామని కాంగ్రెస్ సర్కార్ గొప్పలు చెబుతున్నా అమలుకు మాత్రం 1,00,000 కొర్రీలు పెట్టింది. ఎన్నికల ముందు ఎలాంటి షరతులు లేకుండా మాఫీ చేస్తామని గొప్పలు చెప్పి తీరా 33 రకాల సాకులు చూపి రైతుల నోట్లో మట్టి కొట్టింది. రేషన్ కార్డు లేకున్నా కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి లేదా సర్వీస్ పింఛన్ మాఫీ, జాయింట్ అకౌంట్, పేరులో స్పెల్లింగ్ మిస్టేక్ ఉండడం, ఆధార్ కార్డు లేకపోవడం, ఇలా ఎన్నో రకాల సాకులు చూపి మాఫీకి మంగళం పాడింది. రైతులు గ్రీవెన్స్ సెల్కు వెళ్ళి ఫిర్యాదులు చేస్తుండగా ఇవన్నీ బయటపడుతున్నాయి. అధికారులు చెబుతున్న కారణాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. దేశానికి అన్నం పెడుతున్న రైతులకు రేవంత్ ప్రభుత్వం సున్నం పెట్టే పనులు చేస్తున్నాయనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయని చెప్పి మరి ఇక్కడ ప్రధానంగా ఒకటి గమనించాలి. ఈ ఆంక్షలన్నీ కనుక లేకపోతే
కేవలం 12 లక్షల కోట్లతోటి మరి 12,000 కోట్లతోటి మరి 1,50,000 వరకు రుణాలు ఏ విధంగా మాపైనాయి. గత ప్రభుత్వం మరి కేసీఆర్ ప్రభుత్వం 19,000 కోట్లు నిధులు కేటాయించింది కేవలం 1,00,000 లోపు రుణాలకు. మరి వీళ్ళు 2 లక్షల రూపు రుణాలకు కూడా 18,000 కోట్లతోటే సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొదట 40,000 కోట్లు అన్నారు, తర్వాత 31,000 కోట్లు అన్నారు, బడ్జెట్లో 26,000 కోట్లు కేటాయించిండ్రు. ఇప్పటి వరకు 12,000 కోట్లనే పంపిణీ చేసిండ్రు 2 లక్షల వరకు రుణాలకు. మరో 6,000 కోట్లు మరి మంజూరు చేయబోతా ఉన్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో 18,000 కోట్లతోటే మరి సాపను చుట్టేస్తాండ్రు. మరి ఏ విధంగా సాధ్యం? 70 లక్షల మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉండగా మరి కేవలం 30 లక్షల మందికే రుణమాఫీ చేసి అందులో కేవలం 18,000 కోట్లు. మరి గతంలో కేసీఆర్ ప్రభుత్వం 1,00,000 లోపు రుణాలకే మరి 35 లక్షల మందికి రైతులకు రుణమాఫీ చేసింది. వీళ్ళు మొత్తం 2 లక్షల వరకు కూడా 32 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేయబోతా ఉన్నారు. అందులో భాగంగా కేవలం మరి ఇక్కడ 18,000 కోట్లనే కేటాయించబోతా ఉన్నారు. ఇప్పటికి వరకు 12,000 కోట్లు మాత్రమే కేటాయించిండ్రు. అందులో భాగంగానే ఈ 33 కొర్రీలు అనే విషయాన్ని మనం ప్రధానంగా గమనించాలి. నీ పేరులో స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా కూడా నీకు రుణమాఫీ కావడం లేదు, ఆధార్ కార్డు లేకున్నా కావడం లేదు, రేషన్ కార్డు లేకున్నా కావడం లేదు, ఆఖరికి పెన్షన్ వచ్చినా కూడా మరి ఇక్కడ కావడం లేదనే అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఈ రకంగా రుణమాఫీ చేసినవా అంటే చేసినవని చేతులు దులుపుకుంటున్నది. మరోవైపు రైతు భరోసాకు మంగళం పాడే ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. ఒకవైపు నాట్లు అయిపోయినాయి, మందులు వేసుకునే సమయం వచ్చింది, ఇక్కడ యూరియా దొరకడం లేదు, యూరియాకు ఒకవైపు కొరత ఉన్నది, మరోవైపు పెట్టుబడికి ఇవ్వాల్సిన సాయం మరి ఇప్పటివరకు అందడం లేదు. ఇంకా దాని మీద మేము ఏం నిర్ణయం తీసుకోలేదని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. సేకరించిన భూముల్లో సాగు చేయొద్దు, చెల్లింపులను వేగంగా పూర్తి చేయాలి, ఆర్బిట్రేషన్ ద్వారా రైతులకు మెరుగైన పరిహారం. కలెక్టర్ కోయ శ్రీహర్ష వరంగల్ మంచిర్యాల జాతీయ రహదారి భూసేకరణపై సమీక్ష అని చెప్పి ఇక్కడ వరంగల్ మంచిర్యాల జాతీయ రహదారి నిర్మాణ పనులు నెలలో ప్రారంభమవుతుందని ప్రాజెక్టు కింద సేకరించిన భూముల్లో వానాకాలం పంటలు సాగు చేయవద్దని కలెక్టర్ కోయ శ్రీహర్ష కోరారు. జాతీయ రహదారి భూసేకరణ అంశంపై మంత్రి రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయంలో సంబంధిత అధికారులతో కలెక్టర్ బుధవారం సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. వరంగల్ మంచిర్యాల 4 లేన్ల గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణానికి మంత్రి ముత్తారం రామగిరి పరిధిలో 16 గ్రామాల్లో దాదాపు 1,400 మంది రైతులకు చెందిన 500 ఎకరాల భూమి సేకరణ చేస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు 300 మంది రైతులకు 5 కోట్లు పరిహారం కింద చెల్లించామని చెప్పారు. ఇక్కడ ప్రధానంగా ట్విస్ట్ ఉన్నది. ఇక్కడ మంతనికి కానీ అదేవిధంగా రామగిరికి కానీ మరి భూమి ఏదైతే ప్రభుత్వ ధర ప్రకారం చూసుకున్నట్టయితే మరి 4.5 లక్షల వరకు ఉన్నది. ఇక్కడ అదే ముత్తారం మండలానికి వెళ్ళేటప్పటికి 2 లక్షల వరకే ఉన్న నేపథ్యంలో మరి ఇక్కడ ప్రభుత్వం ఏదైతే మరి ఇక్కడ తీసుకున్న అంశానికి దానికి 3 అంతలు ఏదైతే ధర ఏదైతే ఉన్నదో దానికి 3 అంతలు చెల్లిస్తుంది. అదేవిధంగా ఆర్బిట్రేషన్ ద్వారా అంటే మధ్యవర్తిత్వం వహించడం ద్వారా దాని కలెక్టర్ మధ్యవర్తిగా ఉండి మరి దాని మీద నెగోషియేషన్ చేసి ఇక్కడ మంతని కానీ అదేవిధంగా రామగిరి కానీ వాళ్ళకి 20 లక్షలకు చేరుకునే విధంగా మరి మధ్యవర్తిత్వం వహించి మిగతా డబ్బులు ఇప్పుడు ఏదైతే వస్తున్నాయో ఆ డబ్బులకు తోడు మిగతా డబ్బులను పెంచి ఇస్తున్న పరిస్థితి. అదే ముత్తారం మండలానికి వచ్చే వరకు మాత్రం వాళ్ళకి 20 లక్షల రూపాయలు రావడం లేదు, ఎందుకంటే వాళ్ళకి ప్రభుత్వ ధర తక్కువగా ఉన్నదని చెప్పి. మరోవైపు మా భూములు కూడా మరి మార్కెట్ రేట్ ప్రకారం పెద్ద ఎత్తునే ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ చూసుకున్నా ఏ మూలకు చూసుకున్నా 20 నుంచి మరి 40 లక్షల వరకు ఎకరాకు డబ్బులు పెట్టండి దొరకట్లేదు. మరి మాకు ఆర్బిట్రేషన్ ద్వారా ఖచ్చితంగా 20 లక్షలు కేటాయించాలని ఒకవైపు ముత్తారం రైతులు వేడుకుంటున్నా కూడా మరి ఆర్బిట్రేషన్ ద్వారా అయినా కూడా మరి మార్కెట్ ధరను దాన్ని పోల్చుకునే దాని పర్సెంటేజ్ ప్రకారమే ఇవ్వగలుగుతామని చెప్పి అధికారులు చెప్తున్న నేపథ్యంలో ముత్తారం రైతులకు మాత్రం తీవ్రంగా నష్టం జరిగే ప్రమాదం ఉన్నది. మరి దీని ద్వారా ఆర్బిట్రేషన్ ద్వారా కూడా వాళ్ళకు మరి న్యాయం జరిగే అవకాశం లేదని ఇక్కడ మనం ప్రధానంగా గమనించవచ్చు. ఇక పరుగు పందెంలో గోల్డ్ మెడల్ సుభాష్ నగర్కు చెందిన నల్లవెల్లి భారతి శంకర్ల కుమార్తె ఆనంది హైదరాబాద్లో బుధవారం రాష్ట్ర స్థాయిలో జరిగిన అథ్లెటిక్స్ పోటీల్లో బంగారు పథకం సాధించింది. థర్డ్ జావెలింగ్ డే సందర్భంగా అండర్-16 విభాగంలో 400 మీటర్ల పరుగు పందెంలో ఆనంది అందరికంటే ముందుగా నిలిచి ఘనతను సాధించింది. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆనందిని అథ్లెటిక్స్ స్టేట్ సెక్రటరీ సారంగపాణి చేతుల మీద గోల్డ్ మెడల్ పురస్కారం అందుకున్నదని చెప్పి మరి కమాన్పూర్ గ్రామానికి చెందిన మరి ఇక్కడ నల్లవెల్లి శంకర్ అని ఉంటాడు. నల్లవెల్లి శంకర్ ఈయన బీసీ నాయకుడు నల్లవెల్లి శంకర్. వీళ్ళ కుమార్తెనే ఇక్కడ మరి ఆనందిని ఆమె
నిన్నటి రోజున జరిగిన అథ్లెటిక్స్ పరుగు పందాలలో మరి ఇక్కడ స్వర్ణ పథకం సాధించింది మొదటి విభాగం 16 సంవత్సరాల విభాగానికి సంబంధించి మరి అందులో 10వ తరగతి చదువుతుంది ఆదిలాబాదు స్పోర్ట్స్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న ఆనందిని నిన్నటి రోజున జరిగిన మరి పరుగు పందెంలో అథ్లెటిక్స్లో 400 మీటర్ల పరుగు పందెంలో మొదటి స్థానంలో నిలిచి మరి స్వర్ణ పథకం సాధించి ఇక్కడ కమాన్పూర్ మండలానికి అదేవిధంగా మంతని నియోజకవర్గానికి కూడా పేరు తీసుకొచ్చింది. ఈమెను మరి మంతని మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ పుట్ట మధుకర్ కూడా ఈమెను ప్రత్యేకంగా అభినందించిన అంశాన్ని కూడా ఇక్కడ మనం ప్రధానంగా గమనించవచ్చు. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.